అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. ఈరోజు ఒక 2-3 ముఖ్య అంశాలు తీసుకుందాం. సాక్షి పేపర్ ఉంది, నా దగ్గర సాక్షి పేపర్ ఉంది. ఇక్కడ ఎన్డీఏ నేతగా మోదీ ఏకగ్రీవంగా ఎన్నుకున్న నేతలు, మోడీ సారథ్యంపై ప్రశంసలు. మూడవసారి కూడా ప్రధానమంత్రిగా మోడీ గారిని మరి ఎన్డీఏ కూటమి ఎన్నుకున్నది. ఇంకొకటి ఇక్కడ చూడొచ్చు మనం, బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి బదిలీ. చాలా చోట్ల బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి బదిలీ అయ్యాయని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. అసెంబ్లీ ఎన్నికల్లో 37.5% ఓట్లు తెచ్చుకున్న బీఆర్ఎస్ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో 37.5% ఓట్లు తెచ్చుకున్న బీఆర్ఎస్ ఇప్పుడు 16% పడిపోయింది. 22% బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి బదిలీ చేశారు. లోక్సభ ఫలితాలపై సీఎం రేవంత్ వ్యాఖ్యలు. అంటే అప్పటికిప్పటికి మారచ్చు కదా, బదిలీ ఎందుకైనాయి, మారిపోయినాయి కావచ్చు. బీజేపీ తెచ్చుకుంది ఏంది? అయితే దేశవ్యాప్తంగా ఎన్డీఏలో ఉంటారట చంద్రబాబు, ఇండియాకి వెళ్తాడు అనేది నిన్న ఒక చర్చనీయమైన అంశం జరిగింది. అయితే దానికి ఢిల్లీలో నేషనల్ మీడియాకు ఒకటే చెప్పిండు, ఒకవేళ మేము ఎన్డీఏలో లేకపోతే వాళ్ళతో కలిసి ఎలక్షన్స్కి ఎలా పోతాం, ఎలా పోటీ చేస్తాం, మేము ఆల్రెడీ ఎన్డీఏలో ఉన్నాం, ఎన్డీఏలోనే కొనసాగుతాం, అందుకే మేము ఏకగ్రీవంగా మోదీ గారిని ఎన్నుకున్నామని ఆయన క్లియర్గా చెప్పేశాడు నిన్న. ఇంకొకటి, ఎన్డీఏ గవర్నమెంట్లో టీడీపీ ఉన్నట్టయితే చాలా మంది ఒకటి తప్పుడు వార్త ప్రచారం అవుతా ఉంది, చూస్తున్నాం. నాగార్జున సాగర్ ప్రాజెక్టు గురించి జలశక్తి మంత్రి పదవి టీడీపీకి పోతే ఆంధ్రాకి, అంటే తెలంగాణకు నీటిపారుదలకు ప్రభావం ఏమైనా పడుతుందని. అవునవును, ఇక్కడ కూడా 8 మంది ఎంపీలు ఉన్నారు బీజేపీ వాళ్ళు. అవును, 8 మంది ఉన్నారు. కాబట్టి అంతగానం వీళ్ళు ఏం చెప్తారు, వీళ్ళు చెప్తారు కదా, అంటే కాంగ్రెస్ ఏదో ఒకటి బట్టకాలు చేయాలి కదా. సో అట్లాంటి వార్త అవుతుంది. మరి అదైతే అట్లాంటి ఆలోచనలు అయితే ఇంకా లేవు, అసలు మంత్రి పదవి కూడా రాలే. ఇప్పటి నుండి దాని గురించి చర్చించాల్సిన అవసరం కూడా లేదు. అయితే ఇక్కడ మన గెలిచిన 17 మంది ఎంపీలు ఎవరెవరు ఏం చదివినరా అని ఒక చిన్న ఆర్టికల్ ఇచ్చారు. హైలైట్ ఏంటంటే అందరి గురించి కాదు, మన తెలంగాణ వ్యాప్తంగా ఎక్కువ మెజార్టీ వచ్చిన కుందూరు జయవీర్ రెడ్డికి ఆయన చదివిన చదువు వింటారు. మిగతా అందరూ లండన్లో బారిస్టరు, ఎంబీబీఎస్ అన్నీ చదివితే ఎక్కువ మెజార్టీ వచ్చిన ఆయన నల్గొండ ఎంపీ మాత్రం కేవలం ఇంటర్ వరకే చదివాడు. అంటే మన జనాల నాడి ఎలా ఉందో చూడండి. అంటే చదువు కంటే కూడా ఒక కాంగ్రెస్ కంచుకోట, ఒక వారసత్వాన్ని చూశారు తప్ప మంచి మంచి చదువుకున్న వ్యక్తుల్ని ఓడించారు. అయినా 100 రోజుల్లో మనం ఇది కూడా ప్రజలకు ఈ ప్రశ్న మీద ప్రజల్లో కూడా మేము వెళ్తాం. 100 రోజుల్లో గవర్నమెంట్ ఫెయిల్ అయింది. అవును, యాక్చువల్గా ఏది కూడా ప్రజలకు ఉపయోగపడేది. కేసీఆర్ అన్నీ చేసిండు. దాదాపు చూసుకోవచ్చు, ఏవేవి అంటే ప్రజలకు దగ్గర అయిన చాలా అంశాలు, అవును, పింఛన్లు కానీ, రైతు బంధు కానీ, అంటే అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారుడికి ఏం చెందాలో చెందింది. అట్లాంటివి అన్ని ఉండగా కూడా ఇక్కడ ఈ 100 రోజుల గవర్నమెంట్ చాలా అంటే చాలా అటర్ ఫ్లాప్ అయింది. 100%. ఇందులో కూడా మరి 8 సీట్లు ఎట్లా వచ్చినాయి, అదే మళ్ళీ రాష్ట్రం అంతా మోడీ హవా కూడా ఉంది. దీని గురించి ప్రజల్లో అడిగి తెలుసుకుందాం. మనం చర్చించడం కాకుండా ఈ క్వశ్చన్ మీద ప్రజలలో కూడా పోదాం. దాంతో అదే చాలా మంది కాంగ్రెస్ మేధావులు ఒకవేళ ఎన్డీఏ కూటమి నుండి తేదేపా జేడీయూ అంటే చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ పోతే ఎన్డీఏ పరిస్థితి ఏంది అని చాలామంది వాదిస్తున్నారు. అయితే సింగల్గానే భాజపాకు అంటే భారతీయ జనతా పార్టీకి 240 సీట్లు వచ్చినాయి. ఇదే విధంగా మనం ఒకవేళ ఇండియా కూటమికి వెళ్తే సమాజ్వాద్ పార్టీకి 37 సీట్లు వచ్చినాయి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి 29 సీట్లు, డిఎంకేకి 22 సీట్లు వచ్చినాయి. ఒకవేళ అక్కడ తేదేపా జేడీయూ కూడా ఇండియా నుంచి బయటకు వచ్చినట్లయితే అదే ఫార్ములా ఒకవేళ ఇండియాలో మాట్లాడితే అసలు కాంగ్రెస్ ఏడుంది? 99 సీట్లకు వాళ్ళు సెలబ్రేషన్ చేసుకోవడం ఏంటో, స్వీట్లు పంచుకోవడం ఏంటో, అది డంకాలు మోగించడం ఏందో, మళ్ళా వీళ్ళు సెటారికల్ కామెంట్స్ చేయడం ఏంటో మోడీ పైన. 30% కూడా కాదు, అదే 99. సమాజ్వాదీ పార్టీ లేకుండా, తృణమూల్ కాంగ్రెస్ లేకుండా ఏంది పరిస్థితి ఆడ? అట్లీస్ట్ ఏదో పక్కన 16 ఉన్నాయి, ఆ నితీష్ కుమార్కి 12 ఉన్నాయి. వీళ్ళు ఒకవేళ పోతే 60 పోతాయి. ఇంకొకటి, తెలంగాణ రాష్ట్రంలో ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థులకు ఇది ఒక మంచి వార్త. ఇప్పుడు అవును, 3 లక్షల ర్యాంకు వచ్చిన ఎంబీబీఎస్ సీటు అవును ప్రైవేటు విద్యా కాలేజీలో కన్వీనర్ కోటా కింద వచ్చే ఛాన్స్. రాష్ట్రంలో ఈ ఏడాది కొత్త కాలేజీలు అందుబాటులోకి రానుండడం వల్ల ఇది. అవును, విభజన చట్టంలో పేర్కొన్న 15% ఉమ్మడి కోటా గడువు ముగిడేం కారణమే. వారం రోజుల్లో వెలువడనున్న నీట్ రాష్ట్ర ర్యాంకులు. ఇక్కడ ఏం జరిగిందంటే, నీటి ఫలితాలు నేపథ్యంలో ఇక్కడ చాలా వరకు ఎక్కువ లక్షల ర్యాంక్ వచ్చినా కూడా సీటు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఇంతకుముందుకు లేకుండే. దీనికి కారణం ఏంటంటే ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ కావడం 100%. అది ముఖ్యంగా
గత ప్రభుత్వం చేసిన ఒక మంచి పనుల్లో ఇది ఒకటి అతిపెద్ద మంచి పని. చాలా మందికి పేదవాళ్ళకు ఎంబీబీఎస్ చేయాలని ఉంటుంది. అంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం కంటే ముందర 50,000 వరకు కూడా ర్యాంక్ వచ్చినా వాళ్ళకి సీట్ దక్కకపోతుండే. కానీ గత ప్రభుత్వం వల్ల అంటే పోయినసారి నీటిలోనే చూసుకుందాం 2,56,000 ర్యాంక్ వచ్చినా కూడా బీసీసీ కేటగిరీలో అంటే బీసీ కేటగిరీలో చాలా మందికి చాలా చోట్ల మెడికల్ సీట్ వచ్చింది. కరీంనగర్ కోట కింద నీట్ జాతీయ స్థాయిలో 2,66,000 లక్షల ర్యాంకు వచ్చిన ఒక విద్యార్థికి సీట్ లభించింది. మేడ్చల్లోని సిఎంఆర్ మెడికల్ కాలేజీలో బీసీ కేటగిరీకి చెందిన ఒక విద్యార్థి ఆ ర్యాంకు సీట్ వచ్చింది. అలాగే 2,62,000 ర్యాంకు వచ్చిన బీసీ కేటగిరీకి చెందిన ఓ విద్యార్థిని సిద్దిపేటలో సురభి మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది. ఇట్లా చాలా మందికి 2,50,000 పైన 3 లక్షల్లో ర్యాంక్ దగ్గర 3 లక్షల ర్యాంక్ వచ్చినా కూడా సీటు వస్తుందంటే దానికి కారణం అనేది గత ప్రభుత్వం ఉంది. అది మనం చాలా మందికి మనం చెప్పకుండా కూడా అర్థమైపోతుంది. ఇది చాలా విద్యార్థులకు పేద విద్యార్థులు డబ్బులు ఉన్నాయి, వాళ్ళు చాలా క్లెవర్ స్టూడెంట్స్ ఉంటారు. ఒక్కొక్కసారి కాలేజీలో సీట్ రాక అంటే కొంతమంది ఎంత అయినా చాలా ఎంబీబీఎస్ అనగా చాలా ఎక్కువ ఆడపిల్లలు వాళ్ళకి సీట్ రావాలని చాలా ప్రయత్నిస్తారు, కానీ రాదు. లాంగ్ టర్మ్ చేస్తారు కాలేజీల కొరత వల్ల. సో వాళ్ళకి రాదు ఇక్కడ మన రాష్ట్రంలో. ఇప్పుడు మన రాష్ట్రంలో కొత్త జిల్లాలో ప్రతి ఒక్క జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ పెట్టడం వల్ల అంటే చాలా మందికి అది ఒక కళలా ఉంటుంది ఎంబీబీఎస్ సీటు, కానీ అందరికీ నెరవేరే అవకాశాలు మన కేసీఆర్ తీసుకొచ్చారు గత ప్రభుత్వంలో. ఇది చాలా మంచి అవకాశం, సద్వినియోగం చేసుకోవచ్చు. ఒకటి ఢిల్లీలో 9న మోదీ మరొకసారి హ్యాట్రిక్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మోదీ ప్రమాణ స్వీకారం తర్వాతనే ఆంధ్రప్రదేశ్లో జూన్ 12గా జూన్ 11గా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక్కడ లెక్కలు తారుమారు. 2023 అసెంబ్లీ ఫలితాలకు భిన్నంగా లోక్సభ ఎన్నికల్లో ప్రజల తీర్పు. బీఆర్ఎస్ గెలిచిన 39 స్థానాల్లో 36 చోట్ల ఆ పార్టీ ఓట్లను పంచుకున్న బీజేపీ కాంగ్రెస్. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నిలిచిన కొన్ని చోట్ల బీఆర్ఎస్ నిలిచిన చాలా స్థానాల్లో బీజేపీ పైచేయి. కాంగ్రెస్ గెలిచిన లోక్సభ పరిధిలో అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీకి ఆధిక్యత. బీజేపీ గెలిచిన స్థానాల్లో మాత్రం చాలా చోట్ల 2వ స్థానం. అసెంబ్లీలో గెలిచిన చాలా చోట్ల 3వ స్థానానికి పరిమితమైన బీఆర్ఎస్. ఇక్కడ ఏం జరిగిందంటే అసలు మోడీ హవా ఒకటి, ఇంకొకటి బీఆర్ఎస్ ఆల్రెడీ ఇక్కడ అధికారంలో లేదు. కాబట్టి బీఆర్ఎస్కి వేసే ఓటు వాల్యుయబుల్ కాదు అని చాలా మంది నిర్ణయించుకొని బీఆర్ఎస్కి వేసే ఓటుని ఈ ఓటు ఇలా కాకుండా కాంగ్రెస్కి ఇవ్వడం కంటే బీజేపీకి ఇవ్వడం బెటర్ అన్న ఫీలింగ్ లో బీజేపీకి చాలా మంది మలిపారు. అది ప్రజలకు ఎవరో చెప్పడం అనేది ఓటేయడం కాదు, ప్రజల నిర్ణయం. ఇప్పుడు మనం చెప్పేంత చెప్తాం, అక్కడికి పోయి ఓటే ఎవరికి చెప్తాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తున్నట్టే ఏదో నామమాత్రంగా బీఆర్ఎస్ అభ్యర్థులను పెట్టారు, అందుకే బీఆర్ఎస్ ఓట్లు మొత్తం బీజేపీకి షిఫ్ట్ అయ్యని చెప్తున్నాడు. కానీ ఏం లేదు, బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ ఇట్లా ఫైట్ ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీ నామమాత్రంగానే నిలబెట్టింది అనుకున్నాం. అయితే బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ స్థాపితమైనప్పుడు టీఆర్ఎస్గా అవతరించే ఉద్యమంలో సమయంలో 2 ఎంపీలతోని స్టార్ట్ అయింది. అలాంటప్పుడు బీఆర్ఎస్ పార్టీ అప్పుడు డమ్మీ క్యాండిడేట్లు పెట్టిందా? ఏమన్నా లేదు. ఏదైనా ఒక పోరాటంలో వెళ్ళింది 100%. ఇప్పుడు కూడా కేసీఆర్ డమ్మీగా నిలబెట్టడం కాదు, పోరు ఇచ్చారు, 100% ఫైట్ ఇచ్చారు. కానీ ప్రజలు ఇక్కడ అధికారంలో లేదు కదా, సో వీళ్ళు ఏం ఫైట్ చేయగలుగుతారు అవును అన్న అంశాన్ని తీసుకొని చేంజ్ చేసి ఓటుని. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏకంగా 11 సీట్లు ఇచ్చారు. వీళ్ళు చెప్తున్నా వాళ్ళు చెప్తున్నా వేయడం కాదు. అంటే ప్రజలకు క్లియర్ గా తెలుసు, ప్రజలు చాలా చైతన్యవంతులు, చాలా జ్ఞానవంతులు, అలా తెలుసు. అరే స్టేట్ లో లేదు, సెంట్రల్ లో లేదు. అలాంటప్పుడు మనం ప్రత్యామ్నాయంగా ఈ కాంగ్రెస్ ఈ 6 నెలల వీళ్ళ వికృత చేష్టలు, ప్రజా వ్యతిరేకత ఇవన్నీ చూసి వీళ్ళకి వేస్తే ఇంకా వీళ్ళు ఆగడాల. ఇప్పుడు మీరు ఒకసారి చూసినట్లయితే టఫ్ ఫైట్ ఇచ్చిన ఏడా కూడా కాంగ్రెస్ గెలవలేదు. కాంగ్రెస్ కంచుకోట, మేము కాంగ్రెస్ అంటే బట్టలు చింపుకుంటాం, మా తాత కాంగ్రెస్, మా అయ్య కాంగ్రెస్, నేను కాంగ్రెస్ అనే వారసత్వ రాజకీయం. ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మం, నల్గొండ ఇలాంటి కంచుకోట ఉన్న దగ్గరనే కాంగ్రెస్ వచ్చింది తప్ప నిజంగా టఫ్ ఫైట్ ఇచ్చిన ఏడా కూడా దగ్గర. మీరు ఒకసారి చూసుకున్నట్లయితే నాగర్కర్నూల్లో బీజేపీ ఓడిపోయింది, కానీ బీజేపీలో అసలు గ్రాఫ్ లేని దగ్గర బీజేపీ సెకండ్ ప్లేస్ వచ్చింది. ప్రతి దగ్గర మన అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు ఏవైతే ఓట్లు వచ్చినావో బీజేపీకి, ఇప్పుడు ప్రతి కాన్స్టిట్యున్సీలా అంటే ఎమ్మెల్యే సెగ్మెంట్లా బీజేపీకి దాదాపు 50,000 ఓట్లు పెరిగినాయి.
అంటే 100% కాంగ్రెస్ పైన తీవ్రమైన వ్యతిరేకతతో వ్యతిరేకతతోని కాంగ్రెస్ కేసు నేను కేసీఆర్ చెప్పాడుగా ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్ జరిగితే బీఆర్ఎస్ కు 105 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే దీనికి 100 రోజుల అటర్ ఫ్లాప్ అనేది చాలా కాంగ్రెస్ దెబ్బతీసింది. దాదాపు ఇప్పుడు కాంగ్రెస్ కు 11 సీట్లు రావాలి, కానీ బీజేపీకి పోయినాయి అంటే అది ఓన్లీ మోడీ హవా అదొకటే కాదు, అవును వీళ్ళ ఫ్లాప్ కూడా ఉన్నది అని చెప్పి మనం అనుకోవచ్చు. ఇంకోటి తెలంగాణలో మనకు ఉన్న 17 ఎంపీల్లో పిన్న వయస్కుడు పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ అయితే సీనియర్ వయస్కుడు మల్లు రవి నార్కర్నూలు నుంచి. ఇంకా ఈరోజు ఇట్లున్నాయి వార్తలు. ఇంకోటి ఏపీలో మంత్రివర్గ కూర్పుపైనే చర్చ. మరి పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లకు గాను వారికి కేటాయించిన 21 సీట్లకు 21 గెలుచుకున్నాడు. అదేవిధంగా 2 పార్లమెంటు స్థానాలకు 2 గెలుచుకున్నాడు. 100% స్ట్రైక్ రేట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి ఏ మంత్రి పదవి ఇవ్వబోతున్నాడు చంద్రబాబు నాయుడు, లేదా పవన్ కళ్యాణ్ ఏ మంత్రి పదవి తీసుకోబోతున్నాడు? ఎట్లుందంటే లేదు డిప్యూటీ సీఎం తీసుకుంటాడు, అవకాశాలు హోంశాఖ తీసుకునే అవకాశాలు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఈయనకి ఇవ్వాలి అనే స్టేజ్లో లేడు. పవన్ కళ్యాణ్ నేను తీసుకున్నా కూడా ఆయన స్వీకరించే దిశగానే ఉన్నాడు. ఎందుకంటే అసలు కూటమికి బీజం వేసిందే పవన్ కళ్యాణ్ అని నిన్న ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇక్కడ మా ఓట్లు ఏమయ్యాయి, టీడీపీ ఓడిపోతుంది అనుకున్న చాలా చోట్ల భారీ మెజారిటీతో వైసీపీ అని చెప్పి ఒకటి వార్త వచ్చింది. కానీ ఇప్పుడు ఓడిపోయారు కదా అట్లే అంటారు. ఎంతైనా అంత ఛాన్స్ ఏముండదు, అక్కడ నిర్వహించే వాళ్ళు ఐఏఎస్లో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చూసుకుంటారు. అదే సిపిఐ ఎమ్మెల్యే ఎవరైతే ఒక్కరు గెలిచారో కూనవేని సాంబశివరావు ఆయన అంటున్నాడు చంద్రబాబు ఇండియా కూడా మీకు రావాలని. ఎందుకే వాళ్ళ 2G స్కామ్లు కుంభకోణాలు పాతాళ గంగా నుంచి పెట్టుకుంటే అంతరిక్షం వరకు మీరు చేసిన స్కామ్లు తెలియదా? ఇంకా మళ్ళీ ఎందుకు ఈ కుంభకోణాలు రావడానిక? చంద్రబాబుకు మినిమం నాలెడ్జ్ ఉంది. 100% ఆయన ఇండియా కూటమికి రాడు, ఇండియా కూటమితోటి ఉంటాడు. మీరు ఆ దిగులు పడద్దు, ఆ టెన్షన్ పడద్దు. ఇక్కడ తొలి రౌండ్లో కాంగ్రెస్ ఆధిక్యం. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు. అర్ధరాత్రి 12:45 నిమిషాలకు వెలువడిన మొదటి రౌండ్ ఫలితాలు 7,670 ఓట్లతో తిన్మర్మలన ముందంజ. అంటే 2 ప్రాధాన్యత ఓట్లు కూడా ఇప్పుడే కౌంట్ చేయడం స్టార్ట్ అవుతుంది. అక్కడ ఏంటంటే నల్గొండ, వరంగల్, ఖమ్మం కాంగ్రెస్ కంచుకోట అయిపోయినాయి. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో ప్రతి ఎమ్మెల్యే సీట్ కూడా కాంగ్రెస్కి వచ్చింది కాబట్టి చెప్పలేం కాంగ్రెస్ కంచుకోట కాబట్టి. గ్రాడ్యుయేట్స్ కొంచెం ఎడ్యుకేటెడ్గా ఆలోచిస్తే వేరే బీఆర్ఎస్కు బీజేపీకి పట్టం కడతారు. లేదు మేము కాంగ్రెస్ 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 అంటే చెప్పలేం, మళ్ళీ తిన్మర్మలనకి వేసే అవకాశాలు కూడా ఉన్నాయి. చూద్దాం, అది మొత్తం వెలువడ్డాక చూద్దాం. ఇవి ఈరోజు వార్తలు. అందరికీ నమస్తే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ తెలుగు.